హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. 150 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ ఈ అధికారులందరికీ కూడా ముకులిత హస్తాలతో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి విజ్ఞప్తి చేయాలనే సదుద్దేశంతోనే ఈ పాత్రికేయుల సమావేశం. ఈ ప్రొద్దుటూరులో బొల్లవరం అనే గ్రామంలో, అంటే 1వ వార్డు మున్సిపల్ పరిధి 1వ వార్డు బొల్లవరం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వాణి దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే వెనక వైపే ఎటు చూసినా కనిపిస్తుంది తూర్పుకు పడమరకు 9 ఎకరాల 68 సెంట్లు, 9 ఎకరాల 68 సెంట్ల భూమి. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి గారు స్వాహా చేయడానికి భారీ స్కెచ్, దీన్ని చట్టవిరుద్ధంగా పొందడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముమ్మరం చేసినారు. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ఇది మొట్టమొదట బొల్లవరం గ్రామానికి సంబంధించినటువంటి బద్వేలి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమి. 1964లో ఆయన పేరుతో రిజిస్టర్ అయింది. బద్వేలి సత్యనారాయణ రెడ్డి ఇప్పటికైనా జీవించి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి 82 సంవత్సరాల వయస్సు. ఈ భూమి ఆయనది. అయితే 1975 సంవత్సరం నాటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఒక మనిషికి పరిమితి మించిన భూమి ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుండే యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరమ్మ, భారతదేశ ప్రభుత్వం. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము సత్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిలో ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజలారా, ఆనాటి నుంచి అది ప్రభుత్వానికి భూమి. ఇది 1968లో ఆయన పేరుతో రిజిస్టర్ అయితే 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఈ భూమిని ప్రభుత్వం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఈ భూమిని 9 మంది దళితులకు దొరసానిపల్లి, బొల్లవరము, చౌటపల్లి, రామేశ్వరం ఈ 4 ప్రాంతాల్లో నివాసం ఉండే ఈశ్వరుడి నగరు, ఈ 5 ప్రాంతాల్లో నివాసం ఉండే 9 మంది దళితులకు ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ఒక్కొక్క మనిషికి ఎకరా చొప్పున వ్యవసాయం చేసుకునే దానికోసం టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలైనా అధికారులైనా డీగేటీ పట్టా ఇవ్వలే, టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. టెంపరవరీ డీగేటీ పట్టాకు పర్మనెంట్ డీగేటీ పట్టాకు వ్యత్యాసం ఏంది రాచమల్లు అని ప్రజలు ఎవరైనా అడిగితే, డీగేటీ పట్టా ఇవ్వాలంటే ఆనాటి విధి విధానాల ప్రకారం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగాల. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, మెంబర్లు ఉంటారు. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో చర్చ చేసి ఎవరికి భూమి ఇవ్వాలా వ్యవసాయం చేసుకునే దానికి డీగేటీ పట్టా అని చెప్పి తీర్మానం చేసి మినిట్స్లో రాస్తారో,
వారికి డీకేటీ పట్టా ఇస్తారు. అంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరిగిన తర్వాత ఇచ్చే పట్టాను డీకేటీ పట్టా అంటారు. ఇది శాశ్వతమైనటువంటి పట్టా, నిబంధనలు ఉల్లంఘించనంత వరకు. ఇది బాగా మతికి పెట్టుకోవాలి పాత్రికేయులు కూడా. నిబంధనలు ఉల్లంఘించేంత వరకు శాశ్వత పట్టా, జీవనం కొనసాగించేంత వరకే, వ్యవసాయం చేసుకునేంత వరకే. వ్యాపారం చేసేదానికి నేను షెడ్డు వేచ్చా, బాడిగ తీసుకుంటా, లేకుంటే ఇంకోటి చేస్తా, పండించా కోరు. నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, నా బిడ్డ పెళ్ళుంది, ఒప్పుకోరు. నువ్వు సాగు చేసి వ్యవసాయం చేసుకోవడానికి నీకు శాశ్వతమైన హక్కు వస్తుంది డీకేటీ పట్టా అయితే, పర్మనెంట్. కానీ ఈ దళితులకు ఇచ్చినది ఇక్కడ పర్మనెంట్ డీకేటీ కాదు మిత్రులారా, టెంపరవరీ డీకేటీ. టెంపరవరీ డీకేటీ అంటే ఏంటంటే కదా, ఈ భూమి సాగు చేసుకునే దానికి టెంపరవరీ డీకేటీ హోల్డర్స్గా మేము మిమ్మల్ని గుర్తించినాము. ఇదిగో ఈ సంవత్సరం మీరు వ్యవసాయం చేసుకునే దానికి ఇస్తానాము, సంవత్సరానికి 490 రూపాయలు మాకు పన్ను కట్టండి, ఇట్లా 15 సంవత్సరాలు కట్టండి, 15 సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకొని బ్రతకండి. ఆ మధ్యలో మేము అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ద్వారా మీకు శాశ్వతమైన డీకేటీ పట్టా ఇవ్వాలా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకుంటాము. అంతవరకు మీరు తాత్కాలికంగా డీకేటీ పట్టా హోల్డర్స్ అని చెప్పి టెంపరవరీ డీకేటీ పట్టా వాళ్ళకి ఇచ్చినారు ఈ 9 మందికి. దీని తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఈ దళితులు ఆ భూమిని సాగు చేయలే, వ్యవసాయం చేయలే, పంట పండించుకోలే. భూమికి కట్టాల్సిన పన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కట్టాల్సిన 490 రూపాయలు ఒక్క సంవత్సరం కూడా కట్టలే. అంటే టెంపరవరీ డీకేటీ పట్టా హోల్డర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిబంధనలు ఏవైతే పాటించాలనో అవి పాటించలేదు. పాటించకపోవడం పైగా అత్యంత పెద్ద చట్టవిరుద్ధమైనటువంటి వారు చేసిన తప్పు, నేరం ఏంటంటే, తప్పు కాదు నేరం. ఈ భూమిని 1985లో ఈ భూమిని రామేశ్వరానికి సంబంధించినటువంటి నడిపి సుబ్బన్న, నడిపి పెద్ద సుబ్బన్న, నడిపి చిన్న సుబ్బన్న, వారి నిక్నేమ్ పక్క పేరు అగ్గిరాముడు అంటారు. మా వాళ్ళే, రామేశ్వరం వాళ్ళే, పద్మశాలీయ కులస్తులు, నా ఓటర్లే వాళ్ళు. వారికి విక్రయించినారు. వారితో పాటు మరొక 2 రెడ్డి కులస్తులకు, పాతకోట ఎల్లారెడ్డి, పాతకోట వెంకట సుబ్బారెడ్డి, వీరికి ఈ భూమిని విక్రయించినారు. విక్రయించడం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేయించినారు. ప్రజలారా, అసలు రిజిస్టర్ చేయించే అధికారమే వీళ్ళకు లేదు. శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు అమ్మే అధికారం లేదు. అసలు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేసే అధికారం 0. కానీ ఆనాటి పరిస్థితులు ఎట్టున్నాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు నేను పోయి, మున్సిపల్ ఆఫీసు నీకు రిజిస్టర్ చేయించినా, రిజిస్టారు లెక్క తీసుకొని చలాన కట్టించుకొని ఎవరి ఆస్తులు ఎవరికి చేయించుకునే కాలం అది, ఎర్రి కాలం. ఇప్పుడు మాదిరి ఐరీస్ అని లేకుంటే ఇంకొకటని ఇంత పర్ఫెక్ట్గా పగడబందిగా టెక్నాలజీ డెవలప్ అయ్యి కంప్యూటర్ డెవలప్ అయిన కాలం కాదు. అందుకే అధికారం లేని, హక్కు లేని ఆస్తిని ఈ దళితులు పోయి మరొకరికి రిజిస్టర్ చేపిస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయింది. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. ఎట్లా రిజిస్టర్ అవుతుందని నేను అనుకుంటే అవుతుంది అంతే. ఇది బినామీల పేరుతో రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ డాక్యుమెంటు, సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఇది. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంటేషన్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 85లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ఎవరో ప్రజలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు. అయ్యా, ఏ దళితులకైతే మీరు టెంపరవరీ డీకేటీ పట్టా వ్యవసాయం కోసం ఇచ్చినారో వారు ఇతరులకు 2 లక్షలకు అమ్మినారు. ఈ పిటిషన్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు విచారణ చేపట్టమని అధికారిని నియమించినాడు. ఎంక్వైరీ చేసినారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే కదా, వీరు అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 ప్రకారం సబ్సెక్షన్ 2 క్లాజ్ ప్రకారం వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించినారు. ఏ నిబంధనలు ఉల్లంఘించినారు అంటే, వీరు ఇతరులకు అమ్మకూడదు, అమ్మి రిజిస్టర్ చేయించినారు. ఈ భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, భూమిని సాగు చేయలేదు. ప్రతి సంవత్సరం
490 చొప్పున 15 సంవత్సరాలు కంతులు కట్టాలా, కట్టలేదు. అంటే డీగేట్ హోల్డర్స్ పాటించాల్సిన నిబంధనలు ఏంటి కూడా పాటించలేదు. అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి వీరికి ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నివేదిక కలెక్టర్కి ఇచ్చినారు. ఆ నివేదిక కలెక్టర్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినారు. ఏమని? మాకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, పర్మనెంట్ డీగేట్ పట్టా ఇచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వండి కోర్టుకు పోయినారు. ఈ 9 మంది దళితులు. కోర్టులో వ్యాజ్యం జరిగింది చాలా సంవత్సరాలు. జరిగిన తర్వాత కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారు. కలెక్టర్ గారు ఒక నివేదిక కోర్టుకి ఇచ్చినారు. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు. ఇది జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినారు, హైకోర్టుకి ఇచ్చినారు నివేదిక. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు, వ్యవసాయాని కోసం ఇచ్చిన భూమిని వ్యవసాయం చేసుకోలేదు, అంతకుమించి వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించినారు. రీసెర్చ్ చేయించిన డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి రిపోర్టు కూడా సబ్ రిజిస్ట్రార్ మాకు అందజేసినాడు. అంతకు మించి ఈ భూమి మండల హెడ్ క్వార్టర్స్కి కానీ మున్సిపాలిటీ పరిధికి కానీ 5 కిలోమీటర్ల లోపల ఉన్నప్పుడు అటువంటి భూములను అంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ, గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కానీ, మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ కానీ బిలో 5 కిలోమీటర్ల లోపులో ఏ ప్రభుత్వ భూములైనా ఉంటే అట్టి భూములను పరిశ్రమలకు కానీ, వ్యాపారాలకు కానీ, మరే వ్యక్తుల యొక్క అవసరాలకు ఇవ్వకూడదు. భావితరాల ప్రజల అవసరాల కోసం ఆ భూమిని నిల్వ ఉంచుకోవాలా అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జీవో ఎంఎస్ నంబర్ 634 ప్రకారం స్పష్టత చేసినారు. కాబట్టి ఈ భూమి మీద డీగేట్ పట్టా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం సహకరించదు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం జడ్జి గారు వీరి యొక్క అభ్యర్థులను తోసిపుచ్చినారు. ఆనాటి జడ్జి గౌరవనీయ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి గారు. ఇది జడ్జి గారు ఇచ్చిన రిపోర్టు కాదు, జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. మీ యొక్క అభ్యర్థులను మేము తిరస్కరిస్తూ ఉన్నాము, మీకు డీగేటీ పట్టాలు ఇవ్వడానికి చట్టం అనుకూలంగా లేదు, మీరు డిఫాల్టర్స్ అని చెప్పి వీళ్ళ కేసును డిస్మిస్సల్ చేసినారు. ఇది అయిపోయింది ఆడికి. ఇక్కడ కట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, వరదరాజిరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా మారిన తర్వాత, రాజ్యాంగం ఆయనకి ఏమి పదవి ఇయ్యలే, ఆయన కుమారునికి పదవులు ఏ పదవి ఇయ్యలే, ఏ ఎన్నికలు ఆయన గెలవలే, రాజ్యాంగపరంగా ఎటువంటి అధికారము, హక్కు, ప్రోటోకాల్ సంక్రమించలే. అందుకే రాజ్యాంగేతర శక్తి అని అంటాను నేను. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. వీరిరువురు కలిసి ఈ 9 ఎకరాల 60 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని, ఎవరి ద్వారా? చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్, మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివర ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా ఈ భూమికి సంబంధించిన 9 ఎకరాల 60 సెంట్ల భూమి యొక్క స్థితిగతులు, అంటే ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతుండే ఉండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు. ఈ భూమిని మనం టేకప్ చేస్తే, మన ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తే, వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా. భాగంగా వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఏ దళితులైతే టెంపరవరీ డిఫామ్ తీసుకున్నారో వాళ్ళను పిలిపించుకున్నారు. వాళ్ళలో ప్రధానంగా మా దొరసానపల్లె గ్రామానికి సంబంధించి నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉన్నారు వాళ్ళు హరిజన్స్. పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య, పబ్బతి బాల పుల్లయ్య, చౌటపల్లె గ్రామానికి సంబంధించిన సత్యరాజు.
ఈ నలుగురు దళితులు వీళ్ళ పేరుతో టెంపరరీ డీ ఫారం ఇచ్చినారు. అప్పుడు ఈ నలుగురిని పిలిపించుకున్నారు. ఇది వాళ్ళకి ఇచ్చిన టెంపరరీ డీగేటి పట్టా. డీగేటి పెద్ద పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య పేరుతో ఉంది. కిందికి పోతే చిన్న పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే నడి పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే సత్యరాజు ఉంటాడు, ఆ కిందికి పోతే శిరోమణి ఉంటుంది, ఆ కిందికి పోతే లలితమ్మ ఉంటుంది, ఆ కిందికి పోతే అంకాలయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే హరివర ఉంటాడు. 9 మంది ఉంటారు. ఇట్లా ఈ దళితులను పిలిపించుకున్నారు. పిలిపించుకొని మీకు అప్పుడు ఎప్పుడో డీగేటి పట్టా టెంపరవరీ ఇచ్చినారు కదా, మీరు మీ చేత కాదు కదా, వదిలేసినారు కదా, మేము చెప్పినట్టు మీరు వినగలిగితే మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెబితే దళితులు పేదవాళ్ళు, రాజకీయ పలుకుబడి లేనివారు, సరైనటువంటి విషయ పరిజ్ఞానం చదువుకోకపోవడం వల్ల లేకపోవడం చేత అయినాది మాది కాదు ఎప్పుడో వదిలేసినాం, ఏందో ఈ పెదరెడ్డి గారు పిలిచి ఎమ్మెల్యే పిలిచి మాకు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చా అంటున్నాడు కదా, సచ్చిరోని పెళ్లికి వచ్చిందే కట్టం కదా అనే ఉద్దేశంతో చేయి సాపినారు. ఈ అయ్యా లచ్చరంగను రమ్మంటే ఆడికి వచ్చాం, మేము సంతకం పెట్టకుండా పెడతాం, ఆడికి రమ్మంటే తలకాయ ఊపండి ఊపుతామని వాళ్ళు ఇచ్చిన తలా 10-15 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులంతా ఇచ్చింది ఎవరు తెలిసినా వరదరాజిరెడ్డి కాదు, వరదాడి కొడుకు కాదు, లక్ష్మిరెడ్డి మునివర. దీని తర్వాత వీళ్ళు ఎవరి పేరు అయితే రిజిస్టర్ చేయించినారో, ఎవరి పేరుతో అయితే రిజిస్టర్ చేయించినారో బినామీలు నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న, రామేశ్వరం, వీళ్ళని పిలిపించుకున్నారు. మళ్ళా వీళ్ళని పిలిపించుకొని ఆ రోజు మీ పేరుతో బినామీలుగా మీకు రిజిస్టర్ చేయించినారు కదా, దీనివల్ల మీరు సాధించేది ఏమీ లేదు, మేము చెప్పినట్టు మీరు తల ఊపితే, మేము సంతకం పెట్టమన్న చాట పెట్టి మేము చెప్పినట్టు డూడు బసవన తల ఊపితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తామో 1.5 కోటి ఇస్తామని చెప్పి వారికి డబ్బులతో ప్రలోభ పెట్టినారు. వాళ్ళ చనిపోయినారు. ఆ పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న చనిపోయినారు. వారి వారసులు ఉండారు. ఆ పిల్లలు కూడా నాకు ఎంతో తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళే. వాళ్ళ ఒక కొడుకు కూడా రవి అనేవాడు కూడా నా క్లాస్మేట్ కూడా. వాళ్ళ వారసులు పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు ఆర్థిక కష్టాల్లో ఉండారు. అదేమి నిజంగా సాధించేది కాదు, చట్టవిరుద్ధమైంది. ఘనమైన డబ్బు వస్తుంది, సచ్చిలోని పెళ్లికి వచ్చినదే కట్నం తీసుకోవాలని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకు డబ్బులు ఇచ్చినది ఎవరు తెలిసిన వరదరాజిరెడ్డి, వరదాడి కొడుకు కొండారెడ్డి కాదు, మునివర లక్ష్మిరెడ్డి. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక మిగతా ఖర్చులకు మంచి చెడ్డ, లాయరు, పాడు, పరదేశి ఇవన్నీ కూడా మీరు ఖర్చులు పెట్టుకోండి, ప్రస్తుతానికి నాకు 2.5 కోటి ఇవ్వండి అని కొండారెడ్డి అడిగితే కొండారెడ్డికి 2.5 కోటి నగదు లెక్క ఇచ్చినారు. 2.5 కోటి కొండారెడ్డికి నగదు లెక్క 2.5 కోటి ఇచ్చినారు. వీళ్ళకు ఖర్చులు పెట్టినారు. ఇక ఈ వ్యవహారాన్ని సాధించి పెట్టే బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారి కుమారుంది. ఎమ్మెల్యే వయోవృద్ధుడు కాబట్టి ఎమ్మెల్యే కుమారుడు ఆ పని చక్కబెడతాడు. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి ఆ పని చక్కబెట్టే క్రమంలో ఎమ్మెల్యే గారు తన అధికారాన్ని వారికి బదలాయింపు చేస్తారు. అంటే ఒక ఎంఆర్ఓ పని చేయాలా, ఎమ్మెల్యే చేస్తాడు. ఒక ఆర్డీఓ పని చేయాలా, పని చేస్తాడు. ఒక డిఆర్ఓకి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు చేస్తారు. కలెక్టర్కి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. లోకేష్ బాబు దగ్గరికి పోయి ఫోన్ చేయించుకోవాలా, ఎమ్మెల్యే గారు వస్తారు. అటువంటి ఫోన్ కాల్స్కు, అటువంటి పలుకుబడులకంతా ఎమ్మెల్యే గారు ఉపయోగపడతారు. స్థానికంగా ఈ సక్కబెట్టే వ్యవహారాలు ఉన్నాయి కదా, పాపర పనులన్నీ ఈ దళితులు బిల్లంపించుకో, లెక్కి, లక్ష్మీరెడ్డి మేనేజ్ చేయి, వాణి మేనేజ్ చేయి, నడిపి సుబ్బర్ని పిలిచి ఎవరినన్నా బెదిరి గిదిరి ఇట్లాంటివన్నీ కొండారెడ్డి చక్కబెడతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పరిస్థితి తెలిసినా దళితులతో డబ్బులు ఇచ్చి వారు మేనేజ్ చేసినారు. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్నకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు. వీళ్ళందరినీ పిలుచుకొని వరదరాజిరెడ్డికి సమీప బంధువైనటువంటి ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన దగ్గర వినారు. దీన్ని ఏ విధంగా కాజేయచ్చు మనం అని సలహా అడిగినారు. ఆ అడ్వకేట్ వీళ్ళకి సలహా ఇచ్చినాడు. చట్ట ప్రకారం దీన్ని మీరు సాధించుకోలేరు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇది భూమి పోయింది, వీళ్ళకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, వీళ్ళు సక్రమంగా ఉండకుండా ఉల్లంఘన చేసినారు, వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినారు కాబట్టి ఇది రద్దు చేసింటారు, రద్దు చేయకపోయినా కుదరదు. మరి ఎట్లా? దానికి ఆ లాయర్ చెప్పిన సలహా ఏంటంటే, ఈ బినామీలు ఎవరైతే నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న పేరుతో దళితులు రిజిస్టర్ చేయించినారో వీళ్ళతో లోక్ అదాలత్లో వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ను రద్దుపరచండి, వీరి హక్కులను వదులుకోమని చెప్పండి. తర్వాత ఈ బినామీలు, ఈ నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న అనే వాళ్ళు దళితులతో రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు 85లో ఇప్పుడు లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళ యొక్క హక్కులను వదులుకుంటే ఆ హక్కులు తిరిగి ఎవరికి వస్తాయి? మళ్ళీ దళితులకే హక్కులు వస్తాయి. అప్పుడు మనం కొట్లాడచ్చు. అప్పుడు లోకేష్ బాబు దగ్గర పోయి కలెక్టర్ చెప్పించుకున్నాం, అప్పుడు డీగేటి పట్టా ఇమ్మని అడుగుదాం. లేదు, పలకలేదు అధికారులు, పలకపోతే దానికి ఒక మార్గం ఉంది, కోర్టుకు వేయండి.
ఆ అడ్వకేట్ చెప్పినారు ఏమని, మాకు టెంపరరీ డీకేటీ పట్టా ఇచ్చినారు 1979లో. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.